అమ్మా ఏం పేరు మీ పేరు? నా పేరు గంజనమైన లావణ్య. ఓకే. ఏ గ్రామం మీది? చీరవెల్లి. చిరవల్లి. అంటే పోలవరం ముంపు గ్రామాల్లో ఇది కూడా ఉందిగా? ఉంది. పోలవరం నిర్వాసితులకి చంద్రబాబు గారు ఇప్పుడు R&R ప్యాకేజీ కింద నష్టపరిహారం ఇచ్చారు. మీకు అందిందా? అందింది. ఎంత వచ్చింది? మాకు 636 వచ్చినాయి. మళ్ళీ మేము ఇంటికి పెట్టుకున్నాం కాబట్టి మాకు ఇంటి పట్టా కూడా వచ్చింది. ఓకే. అంటే సంక్రాంతి పండుగ ముందు మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఓకే. అంటే 2019 సమయంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి నేను అధికారంలోకి వచ్చాక R&R ప్యాకేజీ నేను 10,50,000 ఇస్తాను అంటూ ఆయన మాట ఇచ్చారు. ఆ మాట మీద నిలబడ్డారు మరి? లేదండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారమే మాకు 636 పడ్డాయి. ఇల్లుకు మేము పెట్టుకున్నాం, అప్పుడు మాకు ఇల్లు శాంక్షన్ అయినాయి. ఇక అంతే, అప్పటి నుంచి ఇంకా మిగతా అన్నీ ఏమీ లేవు. ఓకే. అంటే గత ప్రభుత్వం అసలు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని పరామర్శించింది కానీ మిమ్మల్ని పట్టించుకుంది కానీ ఏం లేదా? లేదండి. అసలు మేము టీడీపీ అనేసానే అసలు మా ఇళ్ళకి వచ్చింది లేదు. మాకు కనీసం ఏవైనా గోదావరిలో వచ్చినప్పుడు కూడా ఇచ్చినవి కూడా చాలా అంటే చాలా తక్కువ. మాకు మళ్ళీ కుకునూరు నాగన్న గారే మాకు పాల ప్యాకెట్లు కానీ ప్రతిది కూడా నాగన్న గారే ఇచ్చారు. అంతే. మాకు అక్కడ వరకు వచ్చింది గోదావరి, మాకు ఇటు కంచి వరకు వచ్చినా కూడా అసలుకి మాకు రాయించుకోలేదు, మాకు డబ్బులు కూడా పడలేదు. ఓకే. అంటే అప్పుడు వరద వచ్చినప్పుడు ఇప్పుడు పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పునరావాస కాలనీలు ఏర్పాటు చేస్తా అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి. మీకు ఏర్పాటు చేశారా? మాకు ఏర్పాటు అంటే వాళ్ళు ఏం చేయలేదు, కానీ మా టీడీపీ వాళ్ళే వచ్చి ట్రాక్టర్స్ పెట్టేసి తీసుకెళ్లారు. అంతే. మా చీరవెల్లండి. నా పేరు బుసి వెంకటరమణ, మా ఆయన గారి పేరు రమణయ్య, మా బాబు పేరు సీతారామరాజు. ఓకే. పోలవరం నిర్వాసితులకి చంద్రబాబు గారు R&R ప్యాకేజ్ కింద నష్టపరిహారం అందజేస్తున్నారు. మీకు అందిందా? అందింది బాబు, మాకు అందింది. మాకు పండగలనే ఉంది. మేము పాలాభిషేకం చేసుకున్నాం మన చంద్రబాబు నాయుడు గారికి, ముగ్గురికి, కూటమి ప్రభుత్వానికి. మంచి మాకు పండగలు జరిగింది. మాకు 4 సంవత్సరాలు అసలు ఏమీ అందర. మాకు గోదావరి ఏడకు వచ్చింది, ఏడాకు వచ్చినా మాకు మంచి నీళ్ళు పోసిన వాళ్ళు లేరు. మాకు దుప్పట్ల గారు ఆ వెంకన్న బాబు గారే మాకు ఇచ్చినారు. దుప్పట్లు ఏంటి, మాకు బియ్యం కాయలు ఇవన్నీ మాకు ఆ వెంకన్న బాబు గారే అందించారు, మాధవారం వెంకన్న బాబు గారు. ఏంటి 2019లో నేను గనక ముఖ్యమంత్రిని గనక అయితే మీకు గత ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా ఎక్కువ ఇస్తా అంటూ జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారు కదా, చేశారా? ఇయ్యలేదు బాబు, ఇయ్యలేదు. 6,36,000 మాకు చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్నారు. 10,50,000 ఇస్తున్నాడు, అయ్యి లేదు. మాకు మళ్ళీ మా తండ్రి వచ్చినాకనే మాకు పడ్డాయి. చంద్రబాబు నాయుడు గారు వచ్చినాకనే మాకు పండగలు ఉంది. మేము పాలాభిషేకం చేసుకున్నాం. మాకు ఉండ భూములకు కూడా రావాలా, వచ్చేటట్టు చూడండి మరి మీరు. ఓకే. పెద్దాయన ఏం పేరు? ఓకే. పోలవరం నిర్వాసితుల కోసం చంద్రబాబు గారు డబ్బులు వేస్తున్నారు కదా, మీకు అందినయా? ఎంత అంది? 10-30. ఓకే. సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నాం. పాలాభిషేకం కూడా చేసినాం. పాలాభిషేకం చేశారా? ఏంటి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి, ఆనంద బాష్పాలా? అట్టనుకోండి, బాగా సంతోషంగా బాగా చేసినండి, బ్రహ్మాండం చేసినాం. మేము కూడా అది కూడా చంద్రబాబు నాయుడు అప్పుడు ఆయన ఇచ్చిండు, ఇప్పుడు ఆయన ఇచ్చిండు. అది భూమి డబ్బులు కూడా ఆయనకు వచ్చిండు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 600 కూడా ఆయనకు వచ్చిండు. మాకు వైఎస్ఆర్ రెడ్డి అసలు ఏమి రూపాయి ఏదో మాకు రూపాయి తెలియదు మాకు. ఓకే. అంటే 2019లో నేను గెలిస్తే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తా అన్నాడు, ఇచ్చాడా? ఇలా రూపాయలకు ఇంకేముంది, మీకు పింఛన్ పెంచుతున్నాడు. పింఛన్ కూడా సంవత్సరానికి 250 పెంచిండు అంతే. ఒకసారి పింఛన్ కూడా బాగా పెద్ద దగ్గర 3,000 చేసిండు. మా చంద్రబాబు గారు గెలిచిండు, ఎమ్మటే 4,000 చేసి సంతోషం. అంటే పండగ ముందు మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి, ఎలా అనిపిస్తుంది? బాగుందండి. ఇప్పుడు పండగ ముందు డబ్బులు పడితే మాకు 2 రోజులు లేని వాళ్ళకి అంత సంతోషంగా ఉంది. పెద్దయిన ఏం పేరు? కొండ శ్రీను. ఓకే. పోలవరం ముంపు ప్రాంతాల్లో ఈ ప్రాంతం కూడా ఉంది కదా, పోలవరం నిర్వాసితుల కోసం చంద్రబాబు గారు R&R ప్యాకేజీ కింద నష్టపరిహారం చెల్లించారు, అందిందా? అందింది. ఎంత వచ్చింది? 10,20,000. ఓకే. గతంలో భూముల కోసం కూడా చంద్రబాబు గారు 2017లో నష్టపరిహారం ఇచ్చారు, అప్పుడు అందిందా? అప్పుడు భూములు అందింది. ఎంత అందింది అప్పుడు? అప్పుడు ఎకరాకు వచ్చి 10,80. ఏంటి పండగ ముందు మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి, ఎలా అనిపిస్తుంది? మంచి సంతోషంగా ఉంది, మంచి న్యాయం చేశారు. అంటే 2019లో నేను గనక ముఖ్యమంత్రిని అయితే మీకు గత ప్రభుత్వం కేటాయించిందంటే కంటే కూడా నేను అదనంగా కలిపి 10,50,000 వేస్తా అన్నాడు R&R కింద జగన్మోహన్ రెడ్డి, వేసాడా? లేదు, అవన్నీ మాయమాటలో ఏం చేయాల, అసలు ఏం చేయలే, ఏ పని చేయలేదు. మంచి న్యాయం జరిగింది. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మంచి న్యాయం జరిగింది, అందరికి మంచి సంతోషంగా ఉన్నారు. ఏంటి మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ బాగా పడ్డాయా అన్ని? చాలా మందికి పడ్డాయి, కొద్ది కొద్దిగా పెండింగ్ లో ఆగి ఉంటాయి అంతే. ఇదే పెండింగ్ అకౌంట్లు ఉంటే ఆగి ఉంటాయి, చాలా మందికి పడిపోయినాయి. ఓకే. అంటే ముంపు ప్రాంతాల్లో మీది కూడా ఒక ప్రాంతం కదా, ఇక్కడికి వరదలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి మీకు పునరావాస కాలనీలను ఏర్పాటు చేస్తా అన్నాడు, చేశాడా? పునరావాస కాలనీలు ఏమి లేదు.
ఏం చేయాల. అంటే మాయ మాటలు చెప్పి గత ప్రభుత్వం అయితే మిమ్మల్ని దగా చేసిందా? అవునవును, దగా చేసింది. మాకేం న్యాయం జరగలేదు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనే భూములకి పడ్డాయి, R&R పడ్డాయి, మంచి న్యాయం జరిగింది. ఓకే, అవును, థ్యాంక్ యూ. సంతోషంగా ఉంది. బ్రదర్ ఏం పేరు? నా పేరు నగరేని వెంకటేశ్వర్లు అండి. మాది కుకునూరు మండలం మాధవరం ముంపు ప్రాంతం. మాది పోలవరం ముంపు ప్రాంతం. కుకునూరు మండలం మాధవరం విలేజ్ మాది. ఓకే. చంద్రబాబు నాయుడు గారు 2016 అధికారంలో వచ్చినప్పుడు ఇక్కడ మాకు భూములకి 10,80,000 ఇచ్చి మంచిగా ఆదుకున్నారు. తర్వాత మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నేను R&R కాదు R&R 10 లక్షలు ఇస్తున్నాడు. అధికారంలో వచ్చి మర్చిపోయింది, ఏం లేదు, నిర్వాసితులను బాగా నిర్లక్ష్యం చేసిండు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి మొన్న సంక్రాంతి కారణంగా జనవరి, మాకు సంక్రాంతి 3వ తారీఖు వచ్చింది. జనవరి అందరికి 15వ తారీఖు కానీ మాకు 3వ తారీఖు వచ్చింది. మా అంటే పంచాయతీ ఇప్పుడు పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా R&R ప్యాకేజ్ కింద గిరిజనులకైతే 6,86,000, అలాగే గిరిజనుల ఇతరులకైతే 6,36,000 మీ అకౌంట్లోకి కొట్టాడు డైరెక్ట్గా. ఏంటి సంక్రాంతి ముందు అలా కొట్టడం ఎలా అనిపిస్తుంది అసలు? మంచి పరిణామం అండి. నిర్వాసితులను ఆదుకోవడంలో చంద్రబాబు నాయుడు ముందుంటారు, మరోసారి రుజువు చేసుకున్నాడు. ఆయన అధికారం రావటమే 1,000 కోట్లు కేటాయించి కొట్టేసిండు. 2016లో హామీలు ఇచ్చిండు మాకు వచ్చినప్పుడు. ముఖ్యమంత్రి గారు పర్యటించలేదు కానీ, ఇక్కడ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి పర్యటించలేదు కానీ ఆయన 2 రోజులు ఇక్కడ తిరిగిండు. 2 రోజులు ఈ ముంపు ప్రాంతాల్లో తిరిగి ఆ బురదలో బురద అంత ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది కొంచెం తీవ్రవాద ప్రాబ్లం ఉన్న ప్రాంతం అయినా కూడా ఆయన భయపడకుండా నాకేం కాదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నిర్వాసితులను కలవాలని వచ్చిండు. తిరిగి చూసి స్వయంగా కష్టాలను చూసిండు. మొన్న పేవల్ కేసీ గారు చెప్పారు, ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళే మనకి, నిర్వాసితులే ఫస్ట్ ప్రయారిటీ, అంతకంటే ప్రయారిటీ ఏం లేదు, ముందు కొట్టేయమన్నాడు, కొట్టేశారు. చాలా సంతోషంగా ఉంది. కానీ సార్ ఇప్పుడు మా పంచాయతీకి వచ్చారు, సంతోషమే. మా పంచాయతీలో 480 కుటుంబాలకి చెరవలు అనే విలేజ్లో పడ్డాయి. కానీ దానికంటే ముందు నదికుండేది మాధవరం, కొండముత్తి అనే విలేజ్ ఉన్నాయి. ఈ 2022 వరదల్లో మా మునిగిపోయినాయి. దాదాపుగా 70% ఊరు మునిగిపోయింది అప్పటికి. కానీ వాటికి నష్టపరిహారం ఏమీ లేదు. మీకు చూపిస్తా బైట్స్. ఏంటి అంటే మీ విలేజ్కే మాత్రమే R&R అందకపోవడానికి కారణం ఏంటి? అది ఫస్ట్ అయితే 41 కాంటూర్లో లేదని చెప్పారండి. చెప్పిన తర్వాత మేము అప్లికేషన్ పెట్టాం, కలెక్టర్ గారు అప్లికేషన్ పెట్టాం. పెట్టిన తర్వాత వాళ్ళు వ్యాప్కోస్ అని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, వ్యాప్కోస్ అనే ఒక సంస్థ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ది, వాళ్ళు ప్రతినిధులు వచ్చారు, చూశారు. అదే నది పక్కన మీద ఉండగా మీద మునకుండా వాళ్ళు మునగదు, మేము మళ్ళీ దాన్ని రీసర్వే చేయించారు. హెలికాప్టర్ ద్వారా లైడార్ సర్వే అని చేయించారు. చేయించాక కూడా మళ్ళీ గ్రామాలు కలిపినట్టుగా వచ్చింది, పేపర్లో కూడా నోటిఫికేషన్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అన్ని కటింగ్. ప్రస్తుతం మీ గ్రామం ఏదైతే ఉందో అది 41 కాంటూర్ కింద ఉందా, 45 కాంటూర్ కింద ఉందా? అది ఫస్ట్ మేము 41లో చేర్చారండి. అప్పుడు ఇది లైడార్ సర్వే ద్వారా చేసి కొన్ని కలిపారన్నారు. మేము కూడా అట్టే ఉందాం అనుకున్నాం నిజంగా. మొన్న మళ్ళీ 2022లో ఏం చేశాడంటే ఆ చెరవేలు విలేజ్ లో కూడా 41 పెట్టి ఒక 100 కుటుంబాలు మాత్రం కొట్టిండు. 480 కుటుంబాలు అంటే ఎక్కడికి వచ్చినా అంతేనండి. ఏదో హెలికాప్టర్లో వచ్చినప్పుడు పొలం బయటకు వచ్చినప్పుడు పబ్లిసిటీ కోసం ఒక 50,000 100,000 ఇవ్వడమే తప్ప పూర్తి స్థాయిలో ఎవరికి న్యాయం చేయలే ఆయన. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి చేసిండు. మేము కూడా మాకు అట్టే 41లో ఉందనుకున్నాం, కానీ డబ్బులు పడ్డా తెలిసింది మీరు 41లో లేదని. అంటే అందరికి డబ్బులు పడింది ఎలా తెలిసింది అసలు వాళ్ళకి? మాకు అకౌంట్లో ఇంతకుముందు తీసుకున్న అకౌంట్ తెల్లసరి పడిపోయినాయి, అర్థం కాలేదు ఎవరికి. అయోమయం, ఆశ్చర్యం, ఆనందం మూడు. మీకు ఆ విజువల్స్ చూపిస్తా. మీకు 2000 ఇది 2022 వరదలండి ఇవి. ఇప్పుడున్న మన ఇళ్ళ దగ్గర ఇట్లా ప్రవహించింది గోదావరి. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ అండి ఇదంతా. ఇదే మేము సృష్టించే వరదలు కాదు, మా గ్రాఫిక్స్ లేవు, అది రియాలిటీ. చెప్పండి. కావున ముందు సరే ఇప్పుడు సంతోషమే, వేసినాడు సంతోషమే. నెక్స్ట్ లెవెల్లో అయినా మాకు తీసుకొని ఈ గ్రామాలకు, ముంపు గ్రామాలకి రియల్గా మునిగిన వాటికి ఇవ్వాలి. లేదంటే మళ్ళీ వచ్చాను మళ్ళీ మునుగుతుంటే మళ్ళీ వేకెట్ చేయాల్సి అవసరం ఉంటుంది. గవర్నమెంట్కి మళ్ళీ ప్రాసెస్, అది పెద్ద పని. ఓకే అండి.